బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీలో విపక్ష ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు రాబోతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కాగా తాజాగా హోంమంత్రి అమిత్ షా టూర్ కూడా ఖరారైంది. అయితే ప్రధాని మోదీ కంటే ముందే అమిత్ షా రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. ఇవాళ రాయలసీమలో కేంద్ర మంత్రి పర్యటించనున్నారు. ఇవాళ ధర్మవరం నియోజకవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ధర్మవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుంటారు. బీజేపీ జాతీయ కార్యదర్శి ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి వై సత్యకుమార్ కు మద్దతుగా అమిత్ షా ప్రచారంలో పాల్గొంటారు. ధర్మవరం బత్తలపల్లి రోడ్డులోని సిఎన్బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షాతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. రేపు ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు రానున్న ప్రధాని మోదీ వేమగిరిలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరితో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైజాగ్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి అనకాపల్లికి వెళ్తారు. అక్కడ రాత్రి బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు. అనంతరం తిరిగి మే 8వ తేదీన రానున్న ప్రధాని మోదీ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి పీలేరుకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చి విజయవాడకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు చంద్రబాబు, పవన్తో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఢిల్లీ వెళ్లిపోతారు.